తెలంగాణ బీసీ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచిన ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ వంగా గోపాల్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ వ్యవహారం హైకోర్టులోనే కొనసాగించాల్సిందిగా సూచించింది. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ఈ విషయంపై విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా కోర్టు ఇప్పటికే హైకోర్టులో ఈ అంశం పెండింగ్ లో ఉండగా సుప్రీంకోర్టుకు ఎందుకు వచ్చారని పిటిషనర్ను న్యాయవాదిని ప్రశ్నించింది. పిటిషనర్ తరపున న్యాయవాది హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వకపోవడంతోనే సుప్రీంకోర్టును ఆశ్రయించామని వివరించారు. అయితే సుప్రీంకోర్టు ఈ అంశంపై ఏ విధమైన స్టే ఇవ్వకుండా పిటిషన్ను కొట్టివేసింది. పిటిషన్లో తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 9తో బీసీ రిజర్వేషన్లు 42% పెంచడం వల్ల ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లతో కలిపి మొత్తం 67% చేరుతుందని, ఇది రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధమని వాదించారు. కానీ సుప్రీంకోర్టు స్పష్టంగా తెలిపింది, ఈ అంశం ఇప్పటికే హైకోర్టు పరిధిలో ఉందని, అక్కడే తేల్చుకోవాలి అని సూచించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి తాత్కాలిక ఊరట లభించింది. ఈ నిర్ణయం స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు స్పష్టత ఇస్తున్నట్లుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.